మధ్య ఎవరో చెప్పారు అధ్యక్ష, అల్లుడు గారి కట్నం తక్కువైందని అల్లరి పెట్టారట. ఆ కట్నం బ్యాలెన్స్ చేయడం కోసం విజయసాయి రెడ్డి గారు అల్లుడు కట్టబెట్టాడు 108. వడ్డించేవాడు మన అయితే ఆఖరి బంతిలో కూర్చున్న పర్లేదు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి జమానాలో ప్రభుత్వ ఆస్తుల్ని ప్రభుత్వ సంస్థల్ని అయిన వాళ్ళు కట్టబెట్టి దోపిడీ చేశారు. ఈ 108 అంబులెన్స్ సిస్టమ్ కూడా ఒక విధానం అనేది మనం చేస్తా ఉన్నా. ఆ మధ్య నేను మా ఎంపీ గారు కారులో కాకినాడ వెళ్తున్నాం సార్. జిఎస్ఎల్ మెడికల్ కాలేజీకి ఇంకో 2 కిలోమీటర్లు ఉందనగా వేరే వాళ్ళ కారు వెళ్లి ఒక రోడ్ క్రాస్ చేస్తున్న అమ్మాయి గుద్దుకుంది సార్. అమ్మాయి కుప్పకూలిపోయింది. బస్సు చచ్చిపోతామన్న భయంలో మేము ఉన్నాం. మేము కారు ఆపుకొని ఎంపీ గారు మేము దిగెళ్ళాం. అంబులెన్స్ కోసం ఫోన్ చేశాం సార్. 20 నిమిషాలు అయినా కూడా 2 కిలోమీటర్లు ఉన్న మెడికల్ కాలేజీ అందుబాటులో రాలేదు. 15 నిమిషాల దూరంలోనే ఉన్న రాజమండ్రి హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ నుంచి కూడా అంబులెన్స్ రాలేదు. మేము ఆమెని మళ్ళీ వేరే కారులో వేసుకుని పక్కన ఉన్న మెడికల్ కాలేజీ హాస్పిటల్లో చేర్చి ట్రీట్మెంట్ కి అప్పచెప్పడం జరిగింది సార్. అంటే అంబులెన్స్ విధానం ఎలా నడిచిందో ఎగ్జాంపుల్ గా చెబుతున్నాం. ఏదైతే ప్రభుత్వం కొంది ఇవాళ 768 అంబులెన్స్, 180 అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్, 570 బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ అన్ని గవర్నమెంట్ కొంది. పరికరాలన్నీ గవర్నమెంటే కొంది. కానీ అయిన వాళ్ళు కట్టబెట్టడం కోసం ఏదో బినామీ కంపెనీలు కొని పెట్టించి అరవిందో కన్సార్టియం ద్వారా అరవిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ పేరు తోటి వాళ్ళు అప్పచెప్పారు. ఏది పాత రేటుకి 1,31,000 ఒక్కొక్క వెహికల్ కి ఇవ్వాల్సిందని 1,78,000 మార్చారు పాత దాటికి. కొత్త దాటికి 1,31,000 2,20,000 మార్చారు. అంటే దాదాపుగా 5 సంవత్సరాల్లో 856 కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది సార్. సర్వీస్ ఇచ్చారా? అంబులెన్స్ లో టెక్నీషియన్ లేరు, మందులు సరిగా ఉండలేదు, టైర్లు పేలిపోయి కొన్ని బండ్లాగిపోతాయి, మనుషులు తోసి స్టార్ట్ చేయాల్సిన పరిస్థితుల్లో కొన్ని అంబులెన్స్లు ఉన్నాయి. మరి ఏదైతే కంపెనీ ఇన్ని కోట్ల రూపాయలు తీసుకున్న కంపెనీ ఎందుకు 108 సర్వీసులు సక్రమంగా నడపలేదు? పేద ప్రజల కోసం నిర్దేశించిన ప్రమాదాల సమయంలో ఆదుకోవడం కోసం పెట్టిన ఈ వాహనాలు ఎందుకు సరిగా నడవలేదు? కేవలం అరబిందో ఫార్మాకి కట్టబెట్టడం కోసం చేసిన ఈ నిర్వాహకం వల్ల మొత్తం వ్యవస్థ దెబ్బతింది. కుయ్యమని వస్తుందని చెప్పేవాడు రాజశేఖర రెడ్డి గారు. నీ కొడుకు ఏమన్నా కుయ్యి కాదు, పానుబర్రు అనే పరిస్థితికి వెళ్ళిపోయింది మొత్తం కూడా వ్యవస్థ అంతా కూడా. దీనిలో 7 సంవత్సరాలకు అగ్రిమెంట్ రాశారు సార్. ఇక్కడ ప్రధానమైంది అంటే 7 సంవత్సరాలకు అగ్రిమెంట్ రాసి మీరు నడిపి ప్రభుత్వం మాటతో ఎందుకు మానేస్తా ఉన్నారు? మేము నడపలేమని ఎందుకంటా ఉన్నారు? అంటే మీరు కేవలం కొన్ని వాహనాలు నడిపారు, కొన్ని పక్కన పెట్టేశారు, రిపేర్లు చేయించలేదు, టైర్లు మార్చలేదు, టెక్నీషియన్ పెట్టలేదు, పరికరాలు పెట్టలేదు, మందులు పెట్టలేదు, ఆక్సిజన్ సిలిండర్ లేకుండా చేశారు. ఇవన్నీ కూడా ఆ సంస్థ యొక్క వైఫల్యం కారణం. వాళ్ళ దగ్గర రాబట్టాలి సార్. మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంతైతే నష్టపోయిందో ఈ వ్యవస్థని వారి ద్వారా రాబట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజల ఆస్తిని కబ్జా చేసిన ఈ సంస్థ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరలా విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజలకు ఉపయోగం ఈ సంస్థను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. సరైన కంపెనీ, సరైన వ్యవస్థ నిర్వహణలోకి ఈ వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రతి మారుమూల గ్రామానికి గాని, ట్రైబల్ కొండ కోణంలో ఉన్న వాళ్ళకి గాని అందుబాటులోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ వ్యవస్థను సరిచేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే అధికార దోపిడీ చేశారో దాని మీద చర్యలు తీసుకోమని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.